హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను మాత్రం ఎండలకి మలమలా మాడిపోతున్నాను. ఈ ఎండలేంటో కానీ ఇంట్లో ఉండనివ్వు, బయట తిరగనివ్వు అండి. పక్కింట్లో మా అక్క ఫంక్షన్ ఉంది, షాపింగ్ చేద్దాం రమ్మంటే సందులో సెడేమయ్య అన్నట్టు షాపింగ్ అంటుంది కదా అని ఏసీలో చిల్లవుదాం, చిల్లర ఖర్చులు వాళ్ళవే కదా అని పోయేదేముందని దగ్గరలో ఉన్న డిమార్ట్కి వెళ్ళామండి. ఇప్పటి వరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు మొదలైందండి అసలు కన్ఫ్యూజన్. ఎండలు ఎంత ఉన్నా ఏసీ పెట్టించుకుంటే ప్రతి నెల కరెంటు బిల్లు 2000 నుండి 3000 వరకు వస్తుందని ఎలాగోలాగా భరించేద్దామని అనుకున్నానండి. అలాంటిది డీమార్ట్కి రాగానే ఏసీ మహిమో మరి నాలో ఉన్న చంద్రముఖి మహిమో తెలియదు కానీ నాకు తెలియకుండానే నా ట్రోలీలోకి కూల్ డ్రింకులు, బిస్కెట్లు, చాక్లెట్లు, పర్ఫ్యూములు, అవసరం ఉన్నవి లేనివి చూసుకోకుండా నాకు ఇష్టమైనవన్నీ ఎదురుగా ఉంటే కోతి చేతికి కొబ్బరి దొరికినట్టు వాటిని వదిలి రాలేక, వాటిని తీసుకోలేక మనసు చంపుకుంటూ ఉన్నానండి. ఏముందిలే, కొన్నాయే కదా, ఎలాగో బయట కొన్నా రేట్ ఎక్కువ ఉంటాయి కదా అని నేను ఏదో పొదుపు చేస్తున్నట్టు బిల్డప్ నా మనసుకు వచ్చేసిందండి. అంతే అండి, అసలు ఫంక్షన్ మా ఇంట్లోనో పక్కింట్లోనో అర్థమే కాలేదు. ఏసీ బిల్లుకి భయపడి బయట ఏదో ఫ్రీ వేసే కదా అని కాసేపు ఆస్వాదిద్దామని వచ్చిన నాకు ఉన్న 2-3 గంటలకే 3000 బిల్లు చేశానండి. నా పాటికి నేను ఏదో ఎండకు మాడిపోయిన మసాలా దోశ తింటుంటే ఫంక్షన్ అని ఏసీ అని వచ్చాను చూడండి, నేను అనుకోవాల్సిందేనండో. నాలో కోతిని అనవసరంగా నిద్ర లేపి తన్నించుకున్నా అండి. అదేంటో కానీ డీమార్ట్కి చాలా కాన్ఫిడెన్స్గా నాకు కావాల్సింది తీసుకుని వచ్చేద్దామని ఎంతో ఫిక్స్ అయ్యి ఇంటి దగ్గర నుండి బయలుదేరిన ఇక్కడ వచ్చాక నా మనసు మొత్తం మారిపోతుందండి. అప్పటికి చేసిన ఘనకారాలు చాలులే అని నన్ను నేనే లాక్కొచ్చుకుంటూ వెళ్ళిపోదామని అనుకున్నానండి. అంతా డీమార్ట్ మహిమండి. అయినా ఆడవాళ్ళకు షాపింగ్ మాల్ అంటే చంద్రముఖి బయటికి రావాల్సిందే. అది ఒక్కసారి వస్తే మన మాట అస్సలు వినదండి. నాకేనా, మీకు కూడా ఎలా జరుగుతుందా అన్నట్టు మర్చిపోయా. ఇది నా ఫస్ట్ బ్లాగ్ అండి, కొంచెం సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి. అబలా అంటే తబలా కాదని నిరూపించుకోవాలండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఫ్రీనే కదండి, చేసుకోండి. అన్నట్టు మర్చిపోయా, ఒకప్పుడు డీమార్ట్ తిరుగుతూ మనకు నచ్చినవి తింటూ తాగుతూ షాపింగ్ చేసేదాన్నండి. కానీ ఇప్పుడు అక్కడ మైక్ పెట్టి గొప్పగుయ్యం అనేలాగా చెప్తున్నారండి డీమార్ట్లో ఏది తినకూడదు తాగకూడదు అని. ఒక్కసారిగా నన్ను పిలిచి నాకే చెప్పినట్టుందండి. దీన్నే అంటారు కదా గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు. ఏదైనా యూట్యూబ్ అంటే ఏదో వీడియోలు తీసేసి అప్లోడ్ చేసి చూసేసుకుందామని అనుకున్నాను కానీ దిగే వరకు లోతు తెలియదండి. ఎడిటింగ్ అని, వాయిస్ చెప్పడమని, వీడియో తీయడమని ఇలా ఒక్కడ కాదండోయ్, చాలా ఉన్నాయి. ఇప్పుడు అర్థమవుతుందండి యూట్యూబ్ వాళ్ళు పడే కష్టాలు, ఒక్కొక్కరు ఎంత కష్టపడ్డారో అని. ఈ వీడియో ఎంతమందికి రీచ్ అవుతుందో తెలియదు కానీ చూసిన ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి. నేను మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి కొంచెం సపోర్ట్ చేయండి. రానున్న వీడియోలో స్టిచ్చింగ్ చేసి మీషోలో పెట్టి మనం ఇంట్లో వారికి ఎంతో కొంత సహాయం ఉండాలని నాకు ఆశగా ఉందండి. అది మీతో పంచుకుంటూ మీ ఫ్యామిలీలో ఒక మనిషిలా ఉందామనుకుంటున్నానండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంతటితో మా షాపింగ్ పూర్తయిపోయిందండి. అలా బయటకు వచ్చేసి ఐస్ క్రీమ్ తిని షాపింగ్ పూర్తి చేస్తామండి. అలా బయటికి వచ్చి బిర్యానీతో మా షాపింగ్ క్లోజ్ చేస్తామండి. బిల్లుని చూసి నాకే బాధేసిందండి. 3000 ఖర్చు చేసా, మామూలుగా కాదండి. చంద్రముఖి బయటికి రావాల్సిందే. బిర్యానీ అయితే ఏదో యావరేజ్గా ఉంది కానీ పర్లేదండి, ఆకలి మీద ఉన్న వలన తినేసానండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. బాయ్ అండి, ఉంటా అండి. అబలా అంటే తబలా కాదని నిరూపించుకోవాలండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఫ్రీనే కదండి, చేసుకోండి.